నమస్తే. సమ్మక్క పుట్టిన ఊరు చారిత్ర ప్రాశస్త్యంలో ఉన్న బయకపేటలో పూర్వకాలం నుండి గుడి ఉంది. ఇక్కడ చందా వంశస్థులు నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. బయకపేట పూజలు చూపుతున్న ఆధారాలను బట్టి పూర్వం బయకపేటలోనే సమ్మక్క జాతర నిర్వహించేవారని, ఈ జాతరను చందా వంశస్థులైన ఆదివాసులు జరిపేవారని, చందా వంశీయులే ఇక్కడ తలపతులుగా వ్యవహరిస్తున్నారని, అయితే ఈ జాతర జరిపే చందా వంశస్థులు ఈ చుట్టుపక్కల కోయగూడలోనూ ఉన్నారు. బయకపేటలో కరువు కాటకాల వల్ల జాతర నిర్వహించే శక్తి సన్నగిల్లడం వల్ల దాయాదుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల సమ్మక్క జాతరను బయకపేట నుండి మేడారానికి మార్చారు. సమ్మక్క జాతరను మేడారానికి తరలించే ప్రక్రియలో జరిగిన లిఖిత పూర్వక హామీలు కూడా ఇప్పటికీ చందా వంశీయుల వద్ద ఉన్నాయి. సమ్మక్కకు సంబంధించి బయకపేట గ్రామంలో చందా వంశస్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ చిలకల గట్టు మీద ఉండదు, ఈ గట్టు మీదనే ఉంటుంది. ఆ రోజే పోతుంది అత్తవారింటికి. ఈ గుట్ట నుంచి ఆ గుట్ట పోతుందా? ఇంకోటమ్మా, ఈ తీసుకొచ్చేటప్పుడు సర్వసామాన్యంగా నేను రాను రాను అంటదంట. మా పూజారులు పోయి బతిలాడి పూజలు చేసి తీసుకొస్తారని అన్నారు. నిజమేనమ్మా? అలుగుతుందట. ఎందుకు అలుగుతుంది అంటే, నాకు ఇన్ని రోజులు నేను ఇవాళ గుర్తు వచ్చిందా, నాకు కనపడేందుకు ఇవాళ చూడటానికి వచ్చిండ్రా అని అట్లా మనకైనా ఉంటుంది. ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు అంటావా అనవా అట్లా మంచి వలుగుతుంది. మాకు కూడా ఇప్పుడు మేము వచ్చే సంవత్సరం జాతర చేస్తాం కానీ సడన్గా దొరకదు. ఇక అప్పుడు కూడా అమ్మవారి రూపంలో వస్తుందా? కుంకుమ పరిణిలో వస్తుందా? అక్క చిలకల గుట్ట నుండి ఈ గుట్ట అసలు పుట్టిందే ఈ గుట్ట. ఇది ఆ రోజు కూడా దేవుని తీసుకొచ్చి పోతుంది కదా, ఇక్కడ నుంచే చిలకల గట్టుకు పోతుంది. చిలకల గట్టుకు పోయినాకనే వాళ్ళు గదే తీసుకుపోతుంది. ఆ చిలకల గట్టు మీద ఉండదు, ఇక్కడనే ఉంటుంది. శనివారం, నిన్న శనివారం కదా, శనివారం దేవుని గట్టుకు దూరిందా, ఆ రాత్రి ఈ గట్టుకు వచ్చింది. సమ్మక్క సారక్క ఏమవుతుంది? వాళ్ళ బిడ్డనా? సారక్క బిడ్డ. ఇద్దరు అందరూ ఈ మేడారాన్ని ఉంటారు. సమ్మక్క గద్దె, సార్లమ్మ గద్దె, నాగలమ్మ గద్దె, గోవిందరాల గద్దె అంటారు కదా, అందరూ అక్కడనే ఉంటుంది మేడారం. అంటే దేశం మీద ఎక్కడ చేసుకుంటారు అక్కడనే చేసుకుంటారు. మనకు ఒక కాడనే సమ్మక్క అని కాదు, అనేది చేసుకుంటారు. దేశం అంతా చేసుకుంటారు. మీతో మాట్లాడుతుందా? ఎవరు? మీ ఆడపడుచు సమ్మక్క మాట్లాడుతుంది. అంటే నేను ఏదన్నా గట్లనే ఆడుతో ఇది అది చెప్పుడు చేసుడు వల్ల ఎవరి మీద అన్న ఒంటి మీదకి వచ్చి చెప్తుంది. ఏదైనా ప్రతి ఒక్కడే చెప్తాను, నేను గడప సోకి ఇట్లా గట్ల కనపడ్డదని చెప్తాను అని ఉంటుంది. చెప్తేనే కదా మాకు తెలియాలి, ప్రపంచానికి తెలియజేయాలమ్మా. ఇది మీరు ఒక్కరే మనసులో పెట్టుకుంటే కాదు కదా. మనసులో పెట్టుకుంటే మరి నేను చెప్తే నాకు కనపడకుండా అలుగుతాను కదా. ఇన్ని రోజులు ఈ గట్టు నుంచి ఆ చిలకల గట్టుకు పోయేది ప్రత్యేకంగా చూసేది నేను. కానీ ఇప్పుడు నేను ఏమంటే అట్లా పోతాంది, పోయింది, ఈ రోజు ఇది పోయింది, ఈ రోజు పోయింది, ఆ రోజు పోయింది అని చెప్పుడు మొదలు పెట్టిన అప్పుడు అని చెప్పి కనపడతలేదు అట్లా. అందుకే చెప్పాను, ప్రత్యేకంగా నాకు కనపడేది కానీ చెప్పను. ఇక అప్పటి నేను చెప్తాను కదా, వాళ్ళతో నీళ్ళతో చెప్పే వరకు ఇక కనపడకుండా అయింది. అన్న కూడా ఈ చిలకల ఈ గట్టు మీదకి వెళ్ళి చిలకల గట్టుకు పోతుంది అన్న రోజున మస్తు కాఫీ వేసిన బయట చేయరు. ఇట్లాగా కొంచెం చికెట్ అయినాక పోతుంది కదా కాఫీ పెట్టి కనపడలే. అంటే పాము రూపంగా కనిపిస్తుంది. పాము రూపంగా కనపడదు, మైనంగా పోతుంది. అంటే మీకు ఏ రూపంలో కనిపించేది? ఏం రూపంగా అవన్నీ నేను చెప్తాను. సరే సరే ఓకే. చెప్తాను.